మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తుంది. కానిస్టేబుల్ కిరణ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. కిరణ్ గౌడ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తుంది. కానిస్టేబుల్ కిరణ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. కిరణ్ గౌడ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఏసరైనా చాప కింద నీరులో విస్తరిస్తున్నటువంటి బెట్టింగ్ మాఫియమైన పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ సెలబ్రిటీ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడంలో భాగంగా 11 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. 11 మంది మీద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే వాళ్ళ సాయంత్రం 4 గంటలకు విష్ణుప్రియను అలాగే మరికొంతమందిని కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరైతే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కేవలం యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా డిపార్ట్మెంట్ లో ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా ఈ బెట్టింగ్ మాఫియాలో ప్రమోట్ చేసినటువంటి దాఖలాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. వాళ్ళు ప్రస్తుతం యూనిఫామ్ లో ఉండి ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ మీద చర్యలకు రంగం సిద్ధం అవుతోంది. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ను బెట్టింగ్ కు సంబంధించిన టిప్స్ ఇస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అతను హబీబ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. డిపార్ట్మెంట్ లో ఏదైనా సరే యూనిఫామ్ వేసుకొని కొన్ని వీడియోలను రీల్స్ చేయడము, లేకపోతే కొన్ని టిప్స్ అందించడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా అందులో భాగంగానే అతను యూనిఫామ్ లో ఉండే టెలిగ్రామ్ వేదిక కూడా ఒక లింక్ ను క్రియేట్ చేసి ఆ లింక్ ద్వారా తను ఆ లింక్ ను ఫాలో అవ్వాలి అని చెప్పట్టు కొన్ని బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో కిరణ్ గౌడ్ పాత్ర మీద ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతను బెట్టింగ్ యాప్స్ ను ఎంతవరకు ప్రమోట్ చేస్తున్నారు, లేకపోతే ఇతరులను ప్రభావితం చేసే విధంగానే టిప్స్ ఇస్తున్నాడా, లేకపోతే అసలు అతని యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉందని కూడా ఆలోచిస్తున్నారు. అవసరమైతే అతని మీద ఎంక్వైరీ చేసి విచారించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.